ఆ యవనస్తుడు పని చేయడానికి వెళ్ళాడు గల్ఫ్ కంట్రీస్ కి చాలా కాలం క్రితం. అక్కడికి వెళ్ళేంత వరకు వాళ్ళ తమ్ముడు ప్రార్థన చేస్తుంటే అన్న ప్రార్థించేవాడు కాదు, ఎగతాలు చేసేవాడు. అన్న ఏసై నమ్ముకో అన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు. కానీ అతను గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళిపోయాడు. సౌదీ అరేబియా ప్రాంతంలో అతను తీసుకెళ్లిన ఒక వ్యక్తి, ఇతని ఫిట్టర్ గా వెల్డర్ గా కావాలని తీసుకెళ్లిన వ్యక్తి అతను మరొక కంపెనీకి అమ్మేశాడు. ఆ కొనుక్కున్న ఆయన నువ్వు మా ఒంట్లు మేపడానికి పనికొస్తావని ఆడు కొనుక్కున్నాడు. పాస్పోర్ట్ వీళ్ళ చేతులు ఉండిపోయింది. వీడు వెనక రావడానికి పాస్పోర్ట్ లేదు. 10-20 ఒంట్లు ఉంటాయి అక్కడ పడేశాడు. ఎర్రని ఎండ, ఈదురుగాలు వస్తుంటాయి, ఇసుక తుఫాన్లో వస్తుంటది. నోరు ముక్కు గాలి చెవులు అంతా ఇసుక వెళ్ళిపోతుంటుంది. ఇసుక భయంకరమైన పరిస్థితి. ఏసీ లేదు, మామూలు వేడిలోనే మనం ఉండలేము. అక్కడ భయంకర 50 degrees వెళ్ళిపోతుంది. ఉండలేరు, తట్టుకోలేరు, నోరు ఎండిపోతుంది. ఎప్పుడో ఒకసారి 25 లీటర్ల నీళ్లు తెచ్చి అక్కడ పెట్టి అతను తిని వదిలేసిన రొట్టె ముక్కలు తెచ్చి పడేసేవాడు. ఎప్పుడు మనోడు తాగల ఏ పాలు, ఒంటి పాలు, ఆకలేస్తుంది. ఇక వాటిని ఒక పక్కకి వెళ్ళి దొంగగా తాగేవాడు. అతను తెలియకుండా తెలియకుండా ఇచ్చిన రొట్టె ముక్కలు నరకం అయిపోయింది. బయటికి రాలేడు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా మొబైల్ ఫోన్ లేవు. నేను ఇక్కడ అలసిపోయినా తీసుకెళ్ళండి మంత్రులకు చెప్పడానికి అక్కడ అవకాశం లేదు. ఏడుస్తూ ఉంటే అప్పుడు వాడు గుర్తొచ్చిందట, మా తమ్ముడు దేవుడు ఉన్నాడు కదా, తమ్ముడు దేవుడా అన్నాడు. తమ్ముడు దేవుడా, తమ్ముడు దేవుడా, ఓ యేసయ్యా, యేసు స్వామి నన్ను క్షమించయ్యా అంటే ఈయన దైవాలందరినీ పిలిచాడు. 2-3 వారాలు అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఏ దేవుడిని పిలవాలనిపించింది. తమ్ముడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. అన్న నమ్ముకో అన్న ఎయిర్పోర్ట్ కూడా చెప్పాడంట. వినలేదు నాయన, మా తమ్ముడు ద్వారా చెప్పించావు నాయన యేసు స్వామి. చెప్తే వినలేదు. నన్ను దయచేసి ఊరు చేర్చు నాయన, అయ్యా నా ఇంటికి చేర్చు, నాకు పాస్పోర్ట్ లేదు. బోర్మని ఏడుస్తూ తిప్పులు పడుతున్నాడు. ఒక రోజున ఒక చిన్న ఆలోచన వచ్చింది. కొన్నాళ్ళు ప్రార్థన చేశాక ఎందుకో ఆ వాండర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోడ్డు మీద వెళ్ళడం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే వ్యాన్ ఒకటి వస్తుంది. అయ్యా ఈయన తీసుకెళ్ళి మా వాండర్కి అప్పగించకుండా అరబ్బుళ్ళు అయితే నన్ను అప్పగించేస్తారు, వేరే దేశం కూడా ఇంటి నన్ను కలిగిస్తారు, దయచేసి ప్రభా సాయం చేయమంటే బండి చేయి చూపిస్తే అతను ఎవరో పాకిస్తాన్ అతను చూశాడు, ఆపాడు, ఎక్కమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఈ నోరంతా ఎండిపోయింది, నోటు మాటలు కూడా రావట్లేదు. నీళ్ళు ఇచ్చేయండి తాగమన్నాడు. పరిస్థితి బాలేదని చెప్పి ఈ మాట్లాడలేకపోతున్నాడు. అంటే ఏది మాట్లాడితే మళ్ళీ తీసుకెళ్ళి వాండర్కి అప్పగిస్తారని మాట్లాడటం స్టార్ట్ చేస్తే అడ్రస్ చెప్పమంటారు. ఏం చెప్పకుండా వాడు తాగి ఆ ఇచ్చిన నీళ్ళు తాగి మౌనం పడి ఉన్నాడు. నీ తమ్ముడు దేవుడా ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అతను బంక్ దగ్గర ఆఫ్ చేసి వదిలేసాడు. ఆ బంక్ లో పనిచేసే ఆయన మన భారతీయుడు. ఈ ఇండియన్ వాడు లాగా ఉన్నాడని చెప్పి కాసేపు తేరుకున్న తర్వాత కళ్ళు తెరిసిన తర్వాత చూస్తే మీది ఎక్కడ బ్రదర్ అంటే మాది ఇండియా ఆంధ్రప్రదేశ్. నాది కూడా ఆంధ్రనే అన్నాడు. తమ్ముడు దేవుడా యేసయ్యా నన్ను రక్షించావు నాయన, సాయం చేయమంటే హిస్టరీ ఎంతో చెప్పాడు. అయితే ఓ పని చేయి, మా షేక్ మంచోడు, ఎలాగని నేను ఇప్పిస్తాలే, ఎక్కడ నీ పాస్పోర్ట్ వాళ్ళ వివరాలని చెప్పమని చెప్పి మాట్లాడిన తర్వాత ఆయనకి ఈ కష్టం అంతా చెప్తే ఆయన కనికరం వచ్చేలా దేవుడు చేశాడు. ఆ షేక్ ఎలాగో కనికరపడి వీడి పరిస్థితి చూసి నోరంతా పగిలిపోయింది, పెదాలన్నీ పగిలిపోయి, కాళ్ళు పగిలిపోయి ఉన్నాయి, చేతులంతా గాయాలు, చర్మం చెమట కుప్పలంటే ఒక అడ్డు చేసి ఉన్నాయి. ఇక్కడ బతకలేడు, కొన్నాళ్ళు చచ్చిపోతాడని ఆయనకి ఫోన్ చేసి అనవసరం కేసు లేదు కానీ పంపించి అంటే పాస్పోర్ట్ తీసుకొచ్చేస్తే బంక్ దగ్గర నుండి ఈ తమ్ముడు దేవుడు యేసయ్య 15 kg అంజూరు పళ్ళు వాడి ఇంటికి ఏమీ లేకుండా వెళ్తే బాగుండదని ఆ పెద్ద ఆయన కనికరించి దేవుడు అతను మనసు మార్చి షాపింగ్ మాల్ తీసుకెళ్లి బ్యాగ్ నిండా బట్టలు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఖర్జూర పళ్ళు ఇచ్చి ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి డ్రాప్ చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ బంక్ లో పనిచేస్తున్న భారతీయుడు అన్నట్టు, ఒరేయ్ నేను ఇన్నాళ్ళుగా పని చేస్తున్నాను, ఏదో కొంచెం కరుణిస్తాడు, అర్థం చేసుకునే మనసు ఉంది కానీ ఇంత కరుణ మా వాడికి లేదు నాయన, నీ మీద ఇంత కరుణ చూపిస్తాడంటే నా తమ్ముడు దేవుడు అంటున్నాడు. ఎవరు నీ తమ్ముడు దేవుడు అంటే యేసు స్వామి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ముంబై వచ్చాయి ఫ్లైట్ లో వచ్చి దిగాడు. దిగిన తర్వాత ఇక కూర్చున్నా లేచిన తమ్ముడు దేవుడే యేసు ప్రభా యేసు స్వామి. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ వీడిని చూసి ఆనందిస్తూ ఇంటికి తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళ దైవాలను పిలుస్తుంటే ఆగండి తమ్ముడు దేవుడిని పిలవండి, యేసు ప్రభు నన్ను తీసుకొచ్చాడు, యేసు ప్రభు తీసుకొచ్చాడు. ప్రభు నమ్ముకున్నాడు. తమ్ముడు ఆశ్చర్యపోయాడట, నిన్ను దేవుడు ఈ దేశంలో నమ్మట్లేదు, అక్కడ తీసుకెళ్ళి రే తమ్ముడు అందరినీ పిలిచాను రా, ఎవరు పలకలేదు, నీ దేవుడు మామూలు దేవుడు కాదురా, ఎంత కరుణ ఉందో ఎంత దయ ఉందో, ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు నన్ను రక్షించాడు. ఆ యమున